హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 7th క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి పాఠ్యభాగ వివరాలు మరియు ప్రక్రియలు సింపుల్గా నేర్చేసుకుందాం. అందులో ఫస్ట్ లెసను చదువు. చదువు పాఠ్యభాగ రచయిత కొరవి గోపరాజు. ఇది ప్రక్రియ వచ్చేసి కథా కావ్యం. కథలను కావ్యాలను కొరవి దయ్యంలాగా చదవాలి, అప్పుడే మనకు అర్థమవుతాయి. కథలను మరియు కావ్యాలను కొరవి దయ్యంలాగా చదివితేనే మనకు బాగా అర్థమవుతాయి. నాయనమ్మ రెండవ లెసన్. ఇది కథానిక అనే ప్రక్రియకు సంబంధించినది. మన నాయనమ్మ కథలు బాగా చెప్పేది. చిన్న ఉన్నప్పుడు మన నాయనమ్మ కథలు బాగా చెప్తూ ఉండేది. శతక సుధ, ఇక్కడ శతక కవులు. ఇది శతకం అనే ప్రక్రియకు సంబంధించినది. నెక్స్ట్ 4th లెసన్ అమ్మ జ్ఞాపకాలు. రచయిత ఎవరంటే టి కృష్ణమూర్తి యాదవ్. ఇది వచన కవితకు సంబంధించిన ప్రక్రియ. కృష్ణమూర్తి యాదవ్ ఈయన వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా ఎక్కువగా కవితలు రాసేవాడు. వచన కవితలు ఎక్కువగా రాసేవాడు వాళ్ళ అమ్మ కోసం. నెక్స్ట్ పల్లె అందాలు. రచయిత ఆచి వెంకటాచార్యులు. ఇది కావ్యం అనే ప్రక్రియకు సంబంధించినది. మరి వెంకట్ మరియు కావ్య వీళ్ళిద్దరూ పల్లెల్లో ఉండే అందాలను వీక్షిస్తున్నారు. వెంకట్ మరియు కావ్య ఇద్దరు కలిసి పల్లెల్లో ఉండే అందాలను వీక్షిస్తున్నారు. నెక్స్ట్ లెసన్ ప్రేరణ. అబ్దుల్ కలాం. ఈయన అబ్దుల్ కలాం యొక్క ఆత్మకథనే ఇందులో పొందుపరచడం జరిగింది కాబట్టి ఇది గుర్తుంటుంది మనకు. అబ్దుల్ కలాం మంచి ప్రేరణ గల వ్యక్తి కాబట్టి ఆయన యొక్క ఆత్మకథనే ఈ లెసన్లో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ శిల్పి. రచయిత గుర్రం జాషువా. ఇది ఖండకావ్యం. మరి శిల్పి ఏం చేసినంటే, శిల్పి కామన్గా బొమ్మలు చెక్తాడు. ఏ బొమ్మను చెక్కాడంటే గుర్రం బొమ్మను చెక్కాడు. అది గుర్రం ఎలా ఉందంటే మంచి కండ కలిగిన గుర్రాన్ని శిల్పి చెక్కడం జరిగింది. నెక్స్ట్ దేవులపల్లి అనే గ్రామంలోని వేడుకలు జరిగేటప్పుడు, అంటే వేడుకలు, క్రీడా వినోదాలు, జాతర జరిగేటప్పుడు అక్కడ గుడి దగ్గర రేడియో ప్రసంగాలలో పాటలు పెడతారు. దేవులపల్లి అనే గ్రామంలో వేడుకలు మరియు క్రీడా వినోదాలు జరిగేటప్పుడు రేడియోలలో ప్రసంగాలు చెప్తారు. అందరు కామన్గా జాతరలలో మైకులలో ప్రసంగాలు చెప్తే వీళ్ళు రేడియోలలో ప్రసంగాలు చెప్తారు అని అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏ కులం. రచయిత చెరబండరాజు. ఇది గేయ ప్రక్రియకు సంబంధించినది. నీది ఏ కులమని గేయం పాడినందుకు మరి బండ తీసుకొని కొట్టాడు అని గుర్తుంచుకోండి. నీది ఏ కులమని పైన గేయాలు పాడినందుకు బండ తీసుకొని కొట్టాడు. నెక్స్ట్ సీత ఇష్టాలు. 10వ లెసన్ బుర్రకథ అనే ప్రక్రియకు సంబంధించినది. సీతకు ఇష్టమైన కథలన్నీ చెప్పి మనకు బుర్ర తింటుంది అని అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్త్రీలు పొంగిన జీవగడ్డ. రచయిత రాయప్రోలు సుబ్బారావు. ఇది గేయం అనే ప్రక్రియకు సంబంధించినది. రాయప్రోలు అనే గ్రామంలో సిరులు ఎక్కువగా గేయాలు పాడుకుంటారు. పంట పొలాల్లో పనిచేసేటప్పుడు రాయప్రోలు అనే గ్రామంలో స్త్రీలు ఎక్కువగా గేయాలు పాడుకుంటారు. నెక్స్ట్ రాణి శంకరమ్మ. ఇది గేయ కథకు సంబంధించినది. ఈ రాణి శంకరమ్మ యొక్క కథనే ఒక గేయ రూపంలో పాడుకుంటూ ఉంటారు. ఇవి 7th క్లాస్కి సంబంధించినటువంటి కవి పరిచయాలు. నెక్స్ట్ వీడియోలో 8th క్లాస్కి సంబంధించినటువంటి కవి పరిచయాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.